Hello friends, welcome to Akshay Creations. Today we are going to see the Sangi temple which is in the outskirts of Hyderabad. It's not outskirts actually, hardly 20 to 25 kilometers. So today we are starting from Badangpet. So Badangpet to Sangi temple we will visit. సో నేను చాలా 2-3 ఇయర్స్ అయింది సాంగి టెంపుల్ విజిట్ చేసి. సో ఇప్పుడు ఈసారి రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాను. యాక్చువల్లీ మనము హైవే నుంచి వస్తే దిల్షుక్ నగర్ ఎల్బీనగర్ నుంచి వస్తే టిల్ పెద్దంబర్పేట నుంచి వచ్చి పెద్దంబర్పేట రైట్ తీసుకోవాలి. బట్ ఇప్పుడు నేను బడంగపేట నుంచి వస్తున్నాను కాబట్టి బడంగపేట్, నాదర్గుల్ అండ్ అక్కడ నుంచి రింగ్ నుంచి స్లిప్ రోడ్లో సర్వీస్ రోడ్ నుంచి సాంగి టెంపుల్ తీసుకుంటాను. సో మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ బడంగపేట్ నాదర్గుల్ రోడ్, ఇంటర్నల్ రోడ్. మీరు లెఫ్ట్లో చూడొచ్చు, యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏరోస్పేస్ ఎస్సీజెడ్. సో దిస్ ఈజ్ ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. యాక్చువల్లీ ఈ ఏరియా అంతా యూ కెన్ ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఎస్సీజెడ్ ఇది. సో ఈ రోడ్ యాక్చువల్లీ లీడ్స్ టు ఆదిబట్ల, బట్ నేను ఆదిబట్ల విలేజ్లోకి వెళ్ళకుండా లెఫ్ట్ తీసేసుకుంటాను. సో దట్ ఐ డైరెక్ట్లీ క్యాన్ రీచ్ ద రింగ్ రోడ్. టీసీఎస్ ముందు నుంచి రింగ్ రోడ్కి వెళ్ళిపోతుంది. ఐల్ షో ద టీసీఎస్ ఆల్సో. టీసీఎస్ అండ్ కాగ్నిజెంట్ ఈజ్ ఆల్సో దేర్. దిస్ అ న్యూ క్యాంపస్, బిగ్గెస్ట్ టీసీఎస్ క్యాంపస్ యాజ్ ఫర్ హైదరాబాద్ ఇస్ కన్సర్న్, న్యూ క్యాంపస్. మీరు చూడొచ్చు చాలా హోటల్స్ అవి కూడా వచ్చాయి. సో ది రైట్ సైడ్ మీకు కనిపించేది టీసీఎస్. సో దిస్ ఇస్ ద టీసీఎస్ మెయిన్ గేట్. సో ఐ ట్రై టు జూమ్ ఇట్ సో దట్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. సో జస్ట్ ఐ ట్రై. సో దట్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ టీసీఎస్. సో దట్ ఇస్ ద వన్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అండ్ ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ కూడా చాలా హై రేంజ్లో ఉంది, పీక్లో. బికాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా ఇటు సైడ్ వస్తుంది. దిస్ ద రాచకొండ పోలీస్ స్టేషన్. సో మనం రింగ్ రోడ్ నియర్కి వచ్చేసాం. బొంగళూరు జంక్షన్. యాక్చువల్లీ లెఫ్ట్ తీసేసుకుంటే ఐ విల్ డైరెక్ట్లీ కమ్ టు ద బొంగళూరు జంక్షన్. దట్ ఈస్ సాగర్ వెళ్ళే హైవే అండి. సో మనం అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాం. దట్ ఈస్ త్రూ టిల్ విజయవాడ ఎగ్జిట్ దాకా. అక్కడ నుంచి రైట్ తీసుకుంటాను. సో ఐల్ జస్ట్ షో. సో మనం రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసాం. సో నేను అటు సైడ్ సర్వీస్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాను. సో మనం పైన ఉన్నది రింగ్ రోడ్. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద లెఫ్ట్. రైట్ సైడ్లో ఉన్నది కొంగర్ కొలన్ విలేజ్. సో ఐ థింక్ రియల్ ఎస్టేట్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఈ నేమ్ బిగ్ బజ్ వర్డ్ యాక్చువల్లీ. సో మనకి సాంగి టెంపుల్ హార్డ్లీ ఇక్కడ నుంచి 15 to 18 కిలోమీటర్స్లో వస్తుంది. సో నా నెక్స్ట్ దిస్ ఈజ్ ద బొంగళూరు జంక్షన్. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోతాం. సో లెఫ్ట్ వెళ్ళిపోతే యాక్చువల్లీ బిఎన్ రెడ్డి, రైట్ వెళ్తే నాగార్జున సాగర్ హైవే. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ స్ట్రైట్ బొంగళూరు జంక్షన్ నుంచి. సో మనం స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ తీసుకుంటున్నానండి. సో యాక్చువల్ ఆ స్ట్రైట్ విజయవాడ హైవే నుంచి వచ్చేది. సో ఈ రైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి హార్డ్లీ నాకు తెలిసి 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది సాంగి టెంపుల్. ఇది న్యూ రోడ్. ఇంతకుముందు చాలా డిఫరెంట్ రోడ్ ఉండేది. ఐ థింక్ దిస్ ఇస్ అ న్యూ రోడ్. నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నా ఈ రోడ్లో. చాలా బాగా డెవలప్ చేశారు. డబల్ రోడ్ అయిపోయింది. చాలా నీట్గా ఉంది. అసలు సాంగి రావాలంటే చాలా కష్టపడేవాడు నేను చిన్నప్పుడు. బట్ ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత హెవీ హ్యూజ్ రోడ్స్ ఇంత విడతగా వేస్తాను అనుకోలేదు నేను. బాగుందండి ఇది. అబ్బా, అనుకున్నంతలోనే మట్టి రోడ్ వచ్చేసింది. సో మరి ఎప్పుడుదా రోడ్డు బాగుంది అది ఇది అనుకున్నాను. మరి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది. ఇంకా ఐ థింక్ రోడ్ అయితే వేసేసారు టోటలీ, మట్టి రోడ్డు. దాని మీద తార్ కానీ సిమెంట్ కానీ వేయాలి. మేబీ నెక్స్ట్ కమింగ్ డేస్ దే మే గో విత్ దట్ ఆల్సో.
సో రోడ్ వచ్చేస్తున్నట్టుంది. ఈ 400 to 500 మీటర్స్ ఈ మట్టి రోడ్డు ఉందండి. దెన్ ఇట్స్ నైస్ రోడ్. ఐ థింక్ వీ హ్యావ్ ఎంటర్డ్ టు ద సాంఘీ నగర్. సో ఈ సాంఘీ నగర్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ టౌన్ డెవలప్డ్ బై ది సాంఘీ ఇండస్ట్రీస్. ఇక్కడ ఈ సాంఘీ మిల్స్, సాంఘీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. సో ఆ ఎంప్లాయీస్ గురించి ఇక్కడ టౌన్షిప్ లాగా చేశారు. వాళ్ళకి హౌజెస్ కానీ, ఎంప్లాయీస్కి హౌజెస్, వాళ్ళ స్కూల్స్, డిఫరెంట్ థింగ్స్. And the very important attraction is the actually Sanghi temple. So it is constructed on the Paramananda Giri hill. So this is the Sanghinar village. So me ikkada hill మీద కనపడేదే actual temple. So the Sanghi temple is famous temple mainly for all these film shoots. సో వేరే సీరియల్ షూట్స్ కానీ అన్నిటికీ, లేదా వీకెండ్లో ఈజీగా హైదరాబాద్ విజిట్ చేయడానికి మంచి ప్లేస్ అండి. సో మీరు నాకు లెఫ్ట్ టు రైట్ చూసేంత కూడా ఈ సాంఘీ ఇండస్ట్రీస్, ఇట్స్ ఫేమస్ ఫర్ సాంఘీ మిల్స్. అండ్ ఇఫ్ ఐ రిమెంబర్ ది వార్తా న్యూస్ పేపర్, బోత్ హిందీ అండ్ తెలుగు పేపర్స్ వాజ్ పబ్లిష్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. సో దిస్ ఇస్ ద సాంఘీ ఇండస్ట్రీస్. So you can find the quarters for the employees, all these things. So schools అవి కూడా ఉన్నాయండి. సో సాంఘీ పాలిస్టర్స్. సో జస్ట్ రైట్ తీసుకుంటున్నాను. సో టు రీచ్ ఆన్ టు ద టెంపుల్. యాక్చువల్ స్ట్రైట్ వెళ్ళిపోతే లెఫ్ట్ తీసుకోకుండా విల్ గోయింగ్ టు రామోజీ ఫిల్మ్ సిటీ. సో నేను టాప్కి వెళ్ళినా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ వ్యూ చూపెడతాను. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఆన్ టు ద టెంపుల్. ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది ఫర్ ది వెహికల్స్. వీ హ్యావ్ టు పే ద పార్కింగ్ ఫీ. సో వీ కెన్ సీ ఎ స్మాల్ డిస్పెన్సరీ, ఎ హెల్త్ సెంటర్. సో దిస్ ఇస్ ద రోడ్ డైరెక్ట్లీ లీడింగ్ టు ద టాప్ ఆఫ్ ది temple. So this is the arch temple Kaman. So this is the Hanuman temple in the entrance. సో నేను ఇప్పుడు ఘాట్ రోడ్ మీద ట్రావెల్ చేస్తాను. స్మాల్ ఘాట్ రోడ్ అండి, పెద్ద ఘాట్ రోడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. సో ఆ టాప్ దాకా వెహికల్లో వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ స్టెప్స్ మీద కూడా నుంచి వెళ్ళొచ్చు. సో మీరు చూడొచ్చు ఈ స్టెప్స్ చాలా ఫేమస్ స్టెప్స్. చాలా మూవీస్లో చూడవచ్చు మీరు. పవిత్ర బంధం లాంటి సినిమాలో సౌందర్య అన్ని స్టెప్స్కి బొట్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. లేదా రీసెంట్గా గోపీచంద్ హీరోయిన్ని పట్టుకుని ఎక్కినట్టు చూపెడతారు. నేను పైకి వెళ్ళిన కూడా డౌన్ వ్యూ కూడా చూపెడతాను ఈ స్టెప్స్. సో జస్ట్ ఐఎమ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద ఘాట్ రోడ్. మీరు సన్సెట్ కూడా బాగా క్లియర్గా కనపడుతుంది. కొద్దిగా హైట్ చాలా టాప్కి వచ్చేసింది, హిల్ వ్యూకి వచ్చాం కాబట్టి. సో ఇట్ ఇస్ అరౌండ్ 5:15. సో చాలా విజిటర్స్ వచ్చాయన్నారు. అది కరోనా ఇవన్నీ చాలా తగ్గిపోయినట్టుంది హైదరాబాద్లో. నేను ఎంతమంది ఉంటారు అనుకోలేదు. మీ కెన్ సీ ది నెంబర్ ఆఫ్ కార్స్ ఇన్ ద పార్కింగ్ ఏరియా. సో లక్కీగా నాకు మంచి పార్కింగ్ కూడా దొరికింది దగ్గరనే. నైస్ వ్యూ ఆఫ్ ది సన్సెట్ యూ కెన్ సీ. సో దిస్ ఈస్ ద టెంపుల్ వ్యూ. సో మీకు ఈ హిల్ పక్కనే హార్డ్లీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ రామోజీ ఫిల్మ్ సిటీ క్యాంపస్ మొత్తం ఉంటుంది. 1000 acres అండ్ దిస్ ఈజ్ ద సాంఘీ ఇండస్ట్రీస్. మొత్తం ఆ సాంఘీ ఇండస్ట్రీస్ ఆ ఎంప్లాయీస్ యొక్క టౌన్షిప్. అండ్ దస్ ద యాక్చువల్లీ వన్ సెట్ ఇన్ ద రామోజీ ఫిల్మ్ సిటీ. సో అండ్ ఇవి స్టెప్స్ నేను చెప్పాను కదా, ద స్టెప్స్ చాలా మూవీస్లో చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్ మొత్తం మీ ప్రెమిసెస్ చూపెడతాను. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ మూవీ యూ కెన్ సీ దిస్ ప్రెమిసెస్. సో దిస్ ద ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్. So built by the Sanghi Industries. So Sanghi family members photos you can see there. So this is the main temple actually, Lord Venkateshwara temple. And ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారండి మనకి. విఘ్నేశ్వర టెంపుల్, శివ టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్, Hanuman temple, also all gods and goddesses we can see here. So this is the main temple. And it's a complex of gods and goddesses. You can find a Krishna temple, Radha Krishna. And this is a dummy temple also, shootings ki pettukontanu use chestaramo. So this is the Ashtalakshmi temple cheppanu kada. You can find all Ashtalakshmis 8
goddesses, Lakshmi goddesses around this small complex. So I'll try to show them. సో మీరు చూడొచ్చు అందరు లక్ష్ముల్ని మనం చూడొచ్చు ఇక్కడ అష్టలక్ష్ముల్ని. And this is the overview, the total temple view, and this is one more temple. I'll try to show. And దగ్గరికి వెళ్ళొచ్చో లేదో తెలియదు, బట్ ఐ ట్రై. అందరు వీడియోస్ తీసుకున్నవాడు నేను ట్రై చేస్తాను. సో దిస్ ఈజ్ పద్మావతి అమ్మవారు. సో మనం అక్కడ వెంకటేశ్వర స్వామిని చూసాం కదా, దిస్ ఈజ్ పద్మావతి అమ్మవారి టెంపుల్. మనకి లెఫ్ట్ సైడ్లో స్మాల్ ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. సో లడ్డు అండ్ పులిహార ఉంటుంది. నేను ఇప్పుడు ఓన్లీ పులిహార ఉందన్నారు. సో దిస్ ఇస్ రాధాకృష్ణ టెంపుల్. సో మీకు అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ ఈ కాంప్లెక్స్లో, బికాస్ షూటింగ్స్ చదువుతాయి కాబట్టి డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ సీన్స్, డిఫరెంట్ సీనారియోస్లో తీస్తారు కాబట్టి అందరు దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను అన్నీ చూపెడతాను, ట్రై చేస్తాను. మీరు చూడొచ్చు సీతారాములు లక్ష్మణ్ అండ్ హనుమాన్. సో శ్రీ సీతారాం టెంపుల్. అండ్ దెన్ యూ కెన్ సీ దిస్ వన్ గణేష టెంపుల్. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ విజిట్ చేయడానికి, బికాస్ ఇక్కడ నియర్ బై మెయిన్లీ రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది. సో మీరు మార్నింగ్ టు ఈవినింగ్ 4 దాకా రామోజీ ఫిలిం సిటీ చూసుకుని ఈవినింగ్ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. బికాస్ ఇక్కడ హార్డ్లీ ఇట్స్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes యూ కెన్ స్పెండ్ హియర్. అండ్ బ్యూటిఫుల్ వ్యూ యూ కెన్ గెట్ హియర్, బికాస్ ఈవినింగ్ టైంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కూల్గా అండ్ హిల్లో కాబట్టి మీకు బాగుంటుంది. సో దిస్ వన్ మోర్ టెంపుల్ యూ కెన్ సీ, దట్ ఇస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. This goddess temple. సో ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. దిస్ ఈజ్ ద శివ టెంపుల్. సో కాబట్టి మీరు ప్లాన్ చేసుకోండి, హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేయాలి ఈవినింగ్ పూట అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ది సాంగి టెంపుల్. ఇఫ్ ఫుల్ డే అంటే మాత్రం యూ క్యాన్ గో టు రామోజీ ఫిలిం సిటీ అండ్ ఇన్ ది ఈవినింగ్ ఐ థింక్ యూ క్యాన్ ప్లాన్ దిస్ వన్. సో మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అక్షర్ క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్ కొత్త నోటిఫికేషన్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.